ములుగు జిల్లా మున్సిపాలిటీ కార్యాలయం ముందు కార్మికులు ధర్నా చేపట్టారు. 6 నెలల నుంచి జీతం రాకపోవడంతో ఒక కార్మికుడు మనస్తాపం చెంది బలవన మరణానికి పాల్పడ్డాడు. మాధవరావుపల్లికి చెందిన మహేష్ గత 8 సంవత్సరాల నుంచి గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందులు భరించలేక కుటుంబాన్ని పోషించలేక ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. కార్మికుడు మహేష్ కు జీతం ఇవ్వకుండా బిల్ కలెక్టర్ కిరీట్, ఈవో రఘు ఇబ్బందులకు గురిచేశారని తోటి కార్మికులు ఆరోపించారు. మృతుడి కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. మహేష్ మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కార్మికులు కోరారు. ములుగు మున్సిపాలిటీకి చెందినటువంటి మైదం మహేష్ అనే మున్సిపాలిటీ కార్మికుడు నిన్న వేతనాలు రాక వేతనాలు ఇవ్వడంలో బిల్ కలెక్టర్ కిరీటి అదేవిధంగా ఈవో రఘు ఇబ్బందులకు గురి చేయడం వల్ల సరిగ్గా వేతనాలు ఇవ్వకుండా కాళ్ళ వేళ పడ్డా కూడా ఆ వేతనాన్ని సకాలంలో ఇవ్వకుండా ఉండడం వలన కుటుంబంలో మీ జీతం ఎందుకు వస్తలేదనే డిస్కషన్ తోటి వేతనాలుగా నాకు రాదేమో అనేటువంటి బెంగతోటి మైదం మహేష్ అనేటువంటి మున్సిపల్ కార్మికుడు ఆత్మహత్య చేసుకుని మరణించడం అనేది జరిగింది. ఈ మహేష్ కి ప్రధానంగా ఏప్రిల్ మే నెల వేతనాలు మున్సిపాలిటీలో ఉన్నటువంటి 100 మంది కార్మికులందరికీ ఇచ్చి ఒక మహేష్ కు మాత్రమే 2 నెలల వేతనాలు ఇవ్వకుండా ఉన్నటువంటి సిబ్బంది బిల్ కలెక్టర్ వేతన ఇబ్బందులకు గురి చేయడం వలన ఆయన చనిపోయాడు. మరి ఈ రోజు ఇక్కడ చెప్తున్నటువంటి కార్మికులు కూడా మా అందరికి వేతనాలు వచ్చినాయి, ఒక మహేష్ కు మాత్రమే వేతనాలు ఇవ్వడం లేదు, జీతం ఇవ్వలేదు, అందుకోసం ఆయన ఆత్మహత్య చేసుకోవడం జరిగిందని చెప్పడం జరిగింది. ఇలా ప్రభుత్వము మున్సిపాలిటీ కార్మికుల పట్ల చాలని వేతనాలతోటి అంటుముట్టు పనులు ఇలా చేస్తూ ఉన్నారు. మురికి కాలువలు, రోడ్లు ఊడుస్తూ ఉన్నారు. ఇంత అపరిశుభ్రమైనటువంటి పని చేస్తున్నటువంటి మున్సిపల్ కార్మికుల పట్ల ఇలా ప్రభుత్వాలు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నాయి. గాల్లో దీపంలాగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఓ కార్మికుడు చనిపోతే కనీసం ప్రభుత్వ అధికారులు కానీ లేదా పొలిటికల్ లీడర్లు కానీ వచ్చి పరామర్శించినటువంటి సందర్భం కూడా లేకుండా పోయింది. ఆయనకు 4 నెలల కాడ నుండి జీతాలు పడట్లేదు, ఏం పడట్లేదు. ఇప్పుడు పాత ఆయనతో చేసిన వాళ్ళకేమో పడతాయి, ఈయనకు ఒకరికే పడకుండా ఉండేసరికి ఇంటికాడ చెప్తే కూడా ఎవరు ఆయన జీతాలు నాకు ఒకరికే పడలేదు అని అంటే నీకు ఒక్కరికే ఎందుకు పడే, నువ్వు ఎప్పటికీ రోజు చేస్తాను కదా, మరి ఎందుకు నీకు ఒక్కడికే ఎందుకు పడే, అందరికి నీతో చేసేటోళ్లకు సమానంగా పడతాయి, నీకు ఒక్కడికి ఎందుకు పడాయి అని ఇంట్లో మాట్లాడేసరికి వాళ్ళు ఇంట్లో అప్పులు బయట అప్పులు తీసుకొచ్చిండు. ఆ అప్పులు తీసుకొచ్చిన వాళ్ళు వచ్చి వాళ్ళు అడిగేసరికి ఆ ఇంట్లో చెప్తే నమ్మకపోయేసరికి నేను ఎవరిని చెప్పినా నాకు ఎవరు నమ్మడం లేదు. నేను గ్రామ పంచాయతీకి పోయి అడుగుతానేమో ఇవాళ ఇస్తా, రేపు ఇస్తా, రేపు 10 గంటలకు ఇస్తా, సాయంత్రం ఇస్తా అని నన్ను రోజు తిప్పుకుంటారు. నేను ఎక్కడికని పోయి అడుక్కోవాలి. ఇటు నాకు 3 ఆడపిల్లలని నేను ఎంత బాధపడుకుంటా అడిగినా కానీ నాకు ఏం సహాయం చేయకుండా అట్లనే ఉంటారు. నాకు అందుకే నేను వీళ్ళని ఎట్లా సాదుకోవాలనే నేను బాధ భరించలేక నాకు జీతాలు ఎంత తిప్పినా తిప్పుకుంటారు. నన్ను ములుగు ఈ గ్రామ పంచాయతీకి దగ్గరికి కూడా రాకు, నువ్వు మొత్తం శ్మశాన వాటికల్నే ఉండు అని నన్ను అట్లనే ఉంచారు. నేను ఎట్లా ఇక్కడికి రాకుండా ఇట్లా నాకు ఖర్చులు వెళ్ళాయి, ఏమి వెళ్ళాయి, ఈ జీతాలు ఇవ్వకుండా నన్ను ఇట్లనే తిప్పుకుంటా చేస్తారు. నేను అందుకే ఆత్మహత్య చేసుకుంటానని అని ఆ రోజు నైట్ తాగి పడ్డప్పుడు మా అందరికి ఇచ్చిండు. 103 మందిలో 102 మందికి ఇచ్చిండు. ఆ పిల్లగాని మాత్రం ఇవ్వలేదు. ఇవ్వకుంటే ఆ పిల్లగాడు ఏం చేసిండు కదా, అక్క మా జీతం వస్తలేదు, నా జీతం ఇవ్వలేదు అక్క, నా పిల్లలకు జ్వరాలు వచ్చినాయి, తిండి లేదు, ఇంట్లో పువ్వ లేదు అక్క, నా పిల్లలు ఇప్పుడు కోసం చెప్తాను అక్క అని ఆ పూర 4-5 సార్లు చెప్పిండు. చెప్పినా కూడా మేము అందరం ఎవ్వరం పట్టించుకోకుండానే వెళ్ళిపోయినామే, ఇత్తడు కావచ్చు అని వెళ్ళిన తర్వాత ఆఫీస్కి వచ్చిండు. ఆఫీస్కి వచ్చి కిరీటి ఆఫీస్కి వచ్చి రఘు సార్ కిరీటి ఎంబడి పడతాడు. అన్న నా పిల్లలకు జ్వరాలు వచ్చినాయి, తిండి లేదు, ఏం లేదు, ఇంట్లో ఇప్పుడు కోసం ఉంటారు, కనీసం ఒక 2000 ఒక 1000 రూపాయలలో సాయం చేయండి అన్న, నాకు ఆ 2 నెలల జీతాలు మీరు ఇవ్వకుండా మంచిదే, కనీసం ఒక నాకు 2000 3000 అన్న సాయం చేయండి అని ఎంబడి పడ్డా కూడా మేము అది ఎక్కువ కష్టాల నుండి చెప్పుకున్నా కూడా కిరీటి పట్టించుకున్నాడు లేడు. మా రఘు సార్ కూడా పట్టించుకుంటలేడు. పట్టించుకోకుండా ఈ పోరాడు ఏం చేసిండు కదా, నా ఇంట్లో నా పిల్లలని నౌకరు చేసేందుకు చెయ్యకేందుకు, నా పిల్లలు ఇప్పుడు పసంद తెస్తాళ్ళు, నా బతుకు ఎందుకు అని ఆ పోరాడు నా జీతం ఇస్తలేరు అని కేవలం మందు రాసి వచ్చాడు. సర్పంచుల పదవి కాలం ఉన్నప్పుడు ప్రతి నెలకు ఖచ్చితంగా జీతాలు గుర్తించాయి. పదవి కాలం ఎప్పుడైపోయిందో ఆ జీతాల వేతనం అనేది, సబ్బులు కుప్పలు అనేది, బట్టలు అనేటి మనకి ఇలాంటి ఇవ్వకుండా
3 నెలలు 4 నెలలు 5 నెలలు గడిపినాక ఇచ్చుడైతే ఇప్పుడు సబ్బులు కొబ్బరి నూనె నాకు అబ్బాయి నేను బతికేందుకు నా పిల్లలకే నేను తిండి పెట్టినప్పుడు నా తల్లిదండ్రికి చేయనప్పుడు నేను బతుకుడే వేస్ట్ అనుకొని ఆ మందు ఆగి చనిపోవడం జరిగింది.